వర్క్ స్ట్రెస్ ఎప్పుడూ ఉండేదేనా? లేదా ఈ కాలంలోనే ఎక్కువైందా? ఒకప్పుడు వర్క్ స్ట్రెస్ అంటే శరీరానికి వచ్చే అలసట మాత్రమే. పని అయిపోతే మనసు కూడా హ్యాపీగా ఇంటికి వచ్చేది. మనకు ఇల్లంటే నిజమైన విశ్రాంతి. కానీ ఇప్పుడు వర్క్ స్ట్రెస్ అంటే శరీరంతో పాటు మనసుని కూడా కుదిపేసే భారంగా మారింది. ఆఫీస్ నుంచి బయటికి వచ్చినా సరే వర్క్ మన వెంటనే ఉంటుంది. ఫోన్లో మెయిల్స్, కాల్స్, 24 గంటలు స్ట్రెస్. ఇది హార్డ్ వర్క్ కాదండి, ఇది మెంటల్ ఎగ్జాషన్. మనము బలహీనులం కాబట్టి కాదు, వర్క్కి బౌండరీస్ పెట్టలేకపోతున్నందుకే. రేపు చాలా మారతాయి. ఏఐ, ఆటోమేషన్ వల్ల పని మారవచ్చు, కానీ ప్రెషర్ మాత్రం పెరిగే అవకాశాలే ఎక్కువ. అందుకే మనకు అవసరం ఏంటంటే కొత్త స్కిల్స్ కంటే కొత్త జీవన సమతుల్యత. వర్క్ జీవితంలో భాగం కావాలి, కాదనట్లేదు. కానీ జీవితం మొత్తం వర్క్ కాకూడదండి. సక్సెస్ అంటే ప్రమోషన్ కాదు, ప్రశాంతంగా శ్వాస తీసుకునే అవకాశం. కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు వర్క్ స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.